నమస్తే అండి. వెల్కమ్ టు మోనికా శేఖర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా తులసమ్మ దగ్గర ముగ్గులు ఎలా వేస్తున్నానో చూడండి. ఎవరికైనా శంకు చక్రాల ముగ్గు రాకపోతే మాత్రం నా వీడియోలో చూసి నేర్చుకోండి. ఇలా తులసమ్మకి శంకు చక్రాల ముగ్గు అంటే చాలా ఇష్టం అండి. వారంలో ఒక్కసారి కనుక ఈ శంకు చక్రాలతో ముగ్గు వేస్తే మాత్రం ఆవిడ ప్రసన్నం అవుతారండి. నేను శనివారం మాత్రం ఈ శంకు చక్రాల ముగ్గును కంపల్సరీ వేస్తానండి. మిగిలిన వారంలో మామూలుగా ఫ్లవర్స్, తామర పువ్వులు అలాంటి ముగ్గులు వేస్తాను. ఈరోజు మాత్రం కంపల్సరీగా శనివారం మాత్రం ఇలా వేస్తాను. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఆ శ్రీ మహావిష్ణువుకి శనివారం రోజు కనుక ఇలా చేస్తే చాలా ఇష్టపడతారండి. ఆయనకి వారంలో శనివారం అంటే చాలా విశిష్టమైనది. ఆ రోజుని ఇలా అయితే వేసుకుంటే చాలా మంచిదండి. దానికి తోడు తులసమ్మ దగ్గర వేస్తే ఇంకా మంచిదన్నమాట. మనకు చాలా బాగుంటుంది. అసలు చూస్తానికే చూడండి ఎంత అందంగా ఉంటుంది. ఆ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలా శంకు చక్రాలను వేసుకున్న తర్వాత అయితే నా దగ్గర ఇలా ఫ్లవర్స్ ఉన్నాయండి. స్టెన్సిల్ ఉందన్నమాట. అది నేను ఎప్పుడో 1 year బ్యాక్ తెప్పించుకున్నాను. దాన్ని అలా అందంగా వేస్తానండి. దాంట్లో ఆ ఫ్లవర్ స్టెన్సిల్తో అలా ఫ్లవర్ వేసి బియ్యం పిండితో అలా వేసి దాంట్లో పసుపు కుంకుమ వేస్తాను అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుందండి. ఇది నేను 1 year బ్యాక్ తెప్పించుకున్నాను అనమాట. దాన్నే జాగ్రత్తగా యూస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే చక్కగా గడపలకు పసుపు రాసి ముగ్గులు పెట్టేశానండి. చూడండి ఎంత బాగుందో. గడప వారానికి ఒక్కసారి కంపల్సరీ అయితే గడపకు పసుపు రాసి బొట్లు పెడతానండి. మన ఇంట్లోకి చెడు దృష్టిలను రానివ్వకుండా గడప గౌరీదేవి అనేది మనల్ని కాపాడుతుందండి. అలాంటి గడపను మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, గౌరవించాలి. అప్పుడే మనకి మంచిగా ఉంటుందండి. ఎలా పడితే అలా ఉండి మురికిగా ఉంటే అసలు బాగుండదండి. మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తుంది అన్నమాట. అప్పుడే ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉంటుందండి. లక్ష్మి అంటే డబ్బు కాదండి. శుచి, శుభ్రత, ఆరోగ్యం, చదువు, సంస్కారం, పాజిటివ్ థింకింగ్ అన్నమాట. మన దగ్గర ఎంత డబ్బులున్నా సరే మన ఇంట్లో గొడవలు, చికాకులు, ఏడుపులు, గందరగోళంగా ఉంటే దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారండి. నెగిటివ్ ఎనర్జీ అన్న దరిద్రం అన్న వేరే ఏమీ కాదు. మన ఇంట్లో ఉన్న చికాకులే అన్నమాట. ఎక్కడైతే మనశ్శాంతిగా మనసుకు ప్రశాంతంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టేనండి. లక్ష్మి అంటే శుచి, శుభ్రత మాత్రమే, డబ్బు, అదేం కాదు. మన ఇల్లు ఎంత పాజిటివ్గా ఉంటే, ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుందని చెప్పని నేనైతే అనుకుంటానండి. మనం ఎంత ఇంటిని పాజిటివ్గా ఉంచుకుంటే మనం కూడా అంత హ్యాపీగా ఉంటాం. మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ శుభ్రంగా ఉంటే చాలండి. ఇంట్లో అమ్మవారు ఉంటారు. దైవ ప్రార్థన, దైవనామస్మరణ వల్ల కూడా మన ఇంట్లో ఉన్న ఏదో నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుందండి. వారంలో ఒక్కసారి ధూపం వేస్తూ ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఏంటంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి రావన్నమాట. భగవంతుడు నామస్మరణకి నెగిటివ్ ఎనర్జీ అనేది భయపడుతుందండి, దూరం అయిపోతుందన్నమాట. చక్కగా లలిత సహస్రనామం అనేవి వింటూ ఉండాలండి. మనకు చదవడం రాకపోయినా వింటూ ఉంటే చాలు. ఆ అమ్మవారి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. చక్కగా మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. ఫోన్ ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా సరే చక్కగా లలితా సహస్రనామం అనేది, దేవుడు పాటలు, దేవుడు భజనలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కనీసం వాటిని మనం చెప్పలేకపోయినా వింటూ ఉంటే చాలండి. మనకి ఎంతో మనసుకు ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన ఇల్లుని ఎంత పాజిటివ్గా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా అలాగే. కాబట్టి అందరూ కూడా చక్కగా మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకొని, మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకొని ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటూ ఉందామండి. ఇలాంటి మంచి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.